హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై తాత హబ్ ఛానల్. ఈరోజు మనము మంచి స్నాక్స్ డిఫరెంట్గా చేయబోతున్నామండి. అది కూడా ఏంటంటే ఆలూ బోండా అన్నమాట. ఇది మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ చేసుకోవచ్చండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు శనగపిండి తీసుకోవాలండి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని, చిటికెడు వంట సోడాను కూడా వేసుకొని ఇలా కలుపుకోవాలండి. చూడండి, వీడియోలో చూపించినట్టుగా కలుపుకొని కొద్దిగా నీళ్లు పోసి పిండిని బాగా కలుపుకోవాలి. చూడండి, పిండి ఈ విధంగా సాఫ్ట్గా ఇలా ఉంటే సరిపోతుందండి. ఆలు బొండాలు వేసుకోవడానికి కానీ, మిర్చి బజ్జీ వేసుకోవడానికి కానీ. ఇది పక్కన 10 నిమిషాల వరకు పెట్టుకోవాలండి. తర్వాత ఒక బౌల్లో ఉడకబెట్టి తీసుకున్న 2 ఆలుగడ్డలను తీసుకున్నానండి. అది స్మాష్ చేసి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా కొత్తిమీరను కూడా వేసి ఇలా బాగా కలుపుకోవాలండి. చూడండి, మనం ఇక్కడ దీన్ని ఆలూను మనము తాలింపు వేయడం లేదండి. ఇలానే డైరెక్ట్గా ఉండలు చేసుకొని, చూడండి వీడియోలో చూపించిన విధంగా ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం పిండిని కూడా ఇలా రౌండ్ షేప్ వచ్చేటట్టు చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత వీటిని శనగపిండిలో వేసుకొని ఆలు బొండలను డీప్ ఫ్రైలో కావాల్సిన ఆయిల్లో వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత ఇలా వేసుకోవాలండి. వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. ఇవి మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని సపరేట్ బౌల్లో వేసుకోవాలండి. మిగతా ఆలు బొండను కూడా ఈ విధంగానే వేసుకొని కడాయిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడానికి మనకు 3 నుంచి 4 నిమిషాల వరకు టైం పడుతుందండి. అది కూడా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా మంచి కలర్లోకి వచ్చినాయి. వీటిని సపరేట్ బౌల్లో వేసుకొని, వీటిని తర్వాత ఇలా కట్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లో ఇలా కట్ చేసుకొని ఒక్కొక్కటి విడిగా ఇలా పెట్టుకోవాలండి. మొత్తం అన్ని ఆలు బొండాలని ఇలా కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఒక 2 ఉల్లిగడ్డలు సన్నగా తరిగిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసి సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసి ఇలా కలుపుకొని, చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా కలుపుకున్న తర్వాత కట్ చేసిన ఆలు బొండాల మీద ఇలా పెట్టుకుంటూ పోతే అన్ని బొండాలకు ఈ విధంగా పెట్టుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా ఇలానే ట్రై చేయండి. డిఫరెంట్గా చాలా టేస్ట్గా ఉంటుందండి. చూడండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.